వరుస ప్రమాదాలు ఒకదాని తర్వాత ఇంకోటి ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రయాణాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్తోంది ఏకంగా ఒక ట్రైన్ ప్రమాదానికి సంబంధించిన అంశం. ఇప్పుడు వరకు బస్సు ప్రమాదాలు చూశారు. పెద్ద ఎత్తున ఒకదాని తర్వాత ఒకటి ఏ స్థాయిలో మరణాలు సంభవించాయో చూశారు. ఇప్పుడు అంతా కలిపి ఒకే ట్రైన్ యాక్సిడెంట్ లో ఈ మరణాల సంఖ్య కనిపించే అవకాశం కనబడుతోంది. ఛత్తీస్గఢ్ లో గోర్ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్పూర్ స్టేషన్ దగ్గర రెండు రైళ్లు ఒకదానొకటి ఢీకొట్టాయి. గూడ్స్ ట్రైన్ ని మరొక ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. గూడ్స్ ట్రైన్ మీదకి ఎక్కేసింది ప్యాసింజర్ రైలు. ఏకంగా ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది మరణించినట్టు తెలుస్తోంది. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఘటనా స్థలంలో ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజువల్స్ మనం చూస్తున్నాం. ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించిన ఆ విజువల్స్ లో మీరు చూస్తే ఒక ట్రైన్ గూడ్స్ ట్రైన్ పైకి ప్యాసింజర్ రైలు ఎక్కేసింది. సో గూడ్స్ ట్రైన్ పైకి ప్యాసింజర్ ఎక్కేసినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో బిలాస్పూర్ స్టేషన్ దగ్గర, జైరామ్ నగర్ స్టేషన్ దగ్గర బిలాస్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రెసెంట్ ప్యాసింజర్ ట్రైన్ కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఒక్కసారిగా ఒక గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కేసింది. కోర్బా ట్రైన్ ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కేసింది. సో ప్రస్తుతానికి 10 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న విజువల్ మీరు చూస్తున్నట్టుగా జైరామ్ నగర్ స్టేషన్ దగ్గర సమీపంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్యాసింజర్ ట్రైన్, అది ఒక లోకల్ ట్రైన్ అది కోర్బా ఎక్స్ప్రెస్ అనేటువంటి లోకల్ ట్రైన్ అది. సో కోర్బా ఎక్స్ప్రెస్ అనేటువంటి ఈ లోకల్ ట్రైన్, మరోవైపుగా గూడ్స్ ట్రైన్, ఎదురెదురుగా వస్తున్నటువంటి ట్రైన్స్ ఇక్కడ పైకి ఎక్కడ మనం చూస్తున్నాం. సో డైరెక్ట్ గా ఆ ట్రైన్ పైకి ఎక్కేసింది. ఆ విజువల్ మీరు చూస్తున్నట్టయితే ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. మేము అంటే ఒక ఎలక్ట్రిక్ గూడ్స్ లాంటి ఇంజన్ భాగం అది. సో ఎలక్ట్రిక్ ట్రైన్ కి సంబంధించి ఇంజన్ భాగం అది. సో ఈ మధ్య కాలంలో రీసెంట్ గా వాడుతున్నటువంటి ట్రైన్స్ అన్ని కూడా ఇవే. సో ఇక్కడ విజువల్ మీరు చూస్తున్నారు. ఒకసారి హోల్డ్ చేయండి పీసీఆర్, ఒకసారి ఆ విజువల్ రాగానే హోల్డ్ చేయండి. ఎస్, సో ఇక్కడ మరణాల సంఖ్య ఈ సిచ్యువేషన్ హోల్డ్ చేయండి, హోల్డ్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇది ప్యాసింజర్ ట్రైన్. సో ఈ ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కేసింది. కోర్బా ప్యాసింజర్ ట్రైన్ అది. మరి కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎటువైపుగా ట్రావెల్ చేస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. సో కోర్బా ప్యాసింజర్ సంబంధించిన ఇది ముందు ఇంజన్ భాగం మాత్రమే. సో ఈ ఇంజన్ భాగం పైన మీరు చూస్తే ఎలక్ట్రిక్ యాంటీనా ఉంటుంది. సో టచ్ అయి ఉంది. ఈ ప్యాసింజర్ ట్రైన్ డైరెక్ట్ గా వచ్చేసి గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కిస్తుంది. విజువల్ లో చూస్తూ ఉన్నారు. సో విజువల్ గమనిస్తుంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మరణాల సంఖ్య 10ల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. సో ముందు భాగం మాత్రమే ఎక్కేసింది, వెనకాల భాగం మొత్తం కూడా కొంత డీరేల్ అయిపోయాయి, అంటే పట్టాలు తప్పిందని చెప్పాలి. సో పట్టాలు తప్పింది. సో ప్రెసెంట్ ఈ కోర్బా ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ లో నడుస్తోంది. మండే ఈవినింగ్ అంటే నిన్న ఇది మొదలైంది. సో ప్రెసెంట్ జైరామ్ నగర్ స్టేషన్ దగ్గర, జైరామ్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర బిలాస్పూర్ జిల్లాలో ఇది ఘటన చోటు చేసుకుంది. సో ప్రస్తుతానికి 15 చేరిందంటే మృతుల సంఖ్య 15 వరకు చేరింది మృతుల సంఖ్య. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికి 15 మంది ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. సో ఈ కొలిజన్ సంబంధించి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. వెరీ ఫస్ట్ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరందరికంటే ముందుగా ఈ వార్తను చూసే ప్రయత్నం చేస్తున్నారు. సో విజువల్ మీరు చూస్తుంటే ఆ విజువల్ మీరు అర్థం చేసుకోండి. ఆ ముందు భాగం మొత్తం కూడా పైకెక్కేసింది. ముందు భాగం మొత్తం కూడా అటువైపు గూడ్స్ ట్రైన్ పైకెక్కేసింది. సో ఆ గూడ్స్ ట్రైన్ లో హెవీగా బొగ్గు తరలిస్తున్నారంట. బొగ్గును తరలిస్తూ ఉన్నారు ఆ గూడ్స్ ట్రైన్ లో. ఆ గూడ్స్ ట్రైన్ వెనక భాగం నుంచి వచ్చి ఢీకొట్టింది. సో మీరు వీళ్ళ విజువల్ చూస్తూ ఉంటే వెనక భాగం నుంచి, మరి బహుశా 2 ట్రైన్స్ కూడా ఒకే వైపుగా వెళ్తున్నాయా? ఇక్కడ మీరు చూస్తే వెనకాలది అది ఇంజన్ పార్ట్ కాదు గూడ్స్ ట్రైన్ ది, వెనకాల అది వాగన్ అంటే లోడ్ ని తరలిస్తున్నటువంటి పార్ట్ అది. సో ఒకసారి మీరు హోల్డ్ చేయండి మళ్ళీ పీసీఆర్. సో ఒకసారి మీరు చూస్తుంటే బొగ్గు ఉంది. సో అది బొగ్గు ఉంది. ఆ బొగ్గుని తరలిస్తున్నటువంటి దాంట్లో వెనకాల భాగం, ఇది గూడ్స్ ట్రైన్ కి వెనకాల భాగం, అది కంప్లీట్ గా వెనకాల భాగం, అది ముందు భాగం కాదు. సో ఇంజన్ దగ్గర ఇక్కడ చూడండి, ఇది వెనకాల భాగం, ఇదంతా వెనకాల భాగం, ఇది ముందు ట్రైన్ కాదు, ముందు ఇంజన్ భాగం కాదు ఇది. సో ఈ ఇంజన్ వచ్చేసి వెనకాల భాగం వైపు ఎక్కిందంటే బహుశా ఈ 2 ట్రైన్స్ కూడా ఒకే పట్టాలపై ప్రయాణిస్తున్నాయా? ఒకే పట్టాలపైకి గతంలో కూడా చూస్తాం మనం, ఒకే పట్టాలపైకి ట్రైన్లు రావడం. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ ఎస్ ఇది విజువల్. సో ఇక్కడ మీరు చూస్తే ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. చూడండి ఇక్కడ ఇదంతా నుజ్జు అయిపోయింది. ఇది మల్టిపుల్ ఎంఈఎంయు అంటే మల్టిపుల్ ఎలక్ట్రానిక్ మెషినరీ యూనిట్ అంట. సో ఎంయులా ఇది ఈ ఎలక్ట్రిక్ కొత్తగా వచ్చిన ట్రైన్స్ మొత్తం కూడా ఈ రకంగానే వస్తూ ఉన్నాయి.
సో ఈ MEMU ట్రైన్ మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. సో మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అంటే ఇది ఇంజన్ భాగం MEMUది. సో ఈ ఇంజన్ భాగం సంబంధించి వచ్చి డైరెక్ట్గా ఈ గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టింది. బహుశా ఇక్కడ చూస్తున్నట్టయితే కింద కూడా మీరు గమనిస్తే రెండు ఒకే పట్టాలపై ఉన్నట్టు కనబడుతోంది. సో రెండు ట్రైన్స్ కూడా ఒకే పట్టాలపై నుంచి వచ్చినట్టు కనబడుతోంది. సో ఇక్కడ చాలా మంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అసలు విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. మనకున్న సమాచారం మేరకి ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో వరుస ప్రమాదాలు ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సో ఈ రీసెంట్ ట్రైన్ యాక్సిడెంట్కి సంబంధించి మనం చూస్తే రీసెంట్ గా జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో ఇది ఒక చిన్నదని చెప్పాలి. గతంలో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగాయి. సో ప్రజెంట్ ఇది జరిగింది జైరామ్ నగర్ లో. సో జైరామ్ నగర్ కి సంబంధించినటువంటి దగ్గర ఒక గూడ్స్ ట్రైన్ ని ప్రజెంట్ ఈ ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఢీ కొట్టింది వెనక నుంచి. సో ముందుగా ఉన్నటువంటి ఆ గూడ్స్ ట్రైన్ కంప్లీట్ గా బొగ్గుతో నిండిపోయి ఉంది. సో బొగ్గుతో ఆ గూడ్స్ ట్రైన్ ప్రజెంట్ అక్కడే ఆగిపోయింది. రెండు కూడా మరి ఒకే దానిపై వచ్చాయా, ఒకే దానిపైన ఈ రెండు కూడా ఒకే పట్టం పైన ఒకే ట్రాక్ పై నుంచి వచ్చాయనేది మాత్రం ప్రస్తుతానికి కనబడుతోంది. సో ఛత్తీస్గఢ్ లో ట్రైన్ కొలిజన్ సంబంధించి చూసాం. సో జూలై 30న కూడా జంషెడ్పూర్ జార్ఖండ్ దగ్గర కూడా ఒక ప్రమాదం జరిగింది. సో హౌరా ఎక్స్ప్రెస్ ముంబై CCMT మెయిన్ రైల్ అనేది డీరైల్ అయిపోయింది, అంటే పట్టాలు తప్పింది. ఆ పట్టాలు తప్పిన దాంట్లో 2 మరణించారు, 20 మందికి పైగా గాయాలయ్యాయి. సో ప్రజెంట్ ఇప్పుడు జరిగినటువంటి జైరామ్ నగర్ స్టేషన్ సమీపంగా జరిగినటువంటి ఈ యొక్క ట్రైన్ ప్రమాదంలో 60 మందికి పైగా గాయాలయ్యాయట. సో గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది 2004లో. సో ఆ తర్వాత ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. రోజు రోజుకి ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో మేజర్ ట్రైన్ యాక్సిడెంట్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా జంషెడ్పూర్ దగ్గర, తర్వాత రంగపని డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ వెస్ట్ బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్ 2023-29 అక్టోబర్ 29న ఎగ్జాక్ట్గా ఏడాది క్రితం విశాఖపట్నం పలాస అండ్ విశాఖపట్నం రాయగఢ అనే 2 ట్రైన్స్ కూడా ఎదురెదురుగా ఢీ కొట్టాయి. అప్పుడు 14 మంది మరణించారు. ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో జరిగిన ఈ ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సో ప్రజెంట్ ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో జరిగినటువంటి ఈ ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? రెండు కూడా ఒకే ట్రాక్ పై వెళ్తున్నాయి. ఇక్కడ విజువల్ చూస్తుంటేనైతే వెనకాల ముందు గూడ్స్ ట్రైన్ వెళ్తోంది, వెనక నుంచి ఈ కోర్బా ప్యాసింజర్ ట్రైన్ వెళ్తోంది. సో వెనకాల పైక నుంచి వచ్చేటువంటి ఆ ట్రైన్ ఇంజన్ పార్ట్ మొత్తం కూడా గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కేసింది. సో రెండు కూడా ఒకే ట్రాక్ పై నుంచి వెళ్తున్నాయా? ఎగ్జాక్ట్ గా అంటే మనం స్పష్టంగా విజువల్ చూస్తుంటే అక్కడ అధికారుల నిర్లక్ష్యం మాత్రం ఉన్నది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కోబ్రా సంబంధించినటువంటి ఈ ట్రైన్ ఇది ప్యాసింజర్ ట్రైన్, దాని ముందు గూడ్స్ ట్రైన్ వెళ్తున్నటువంటి సమయంలో వెనక నుండి వచ్చినటువంటి ఈ ప్యాసింజర్ ట్రైన్ వెంటనే ముందు ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్ కూడా ఢీకొనేటువంటి పరిస్థితి తెలుపుతుంది. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 10 మంది పైగానే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. చాలా మందికి గాయాలైనట్టు కూడా తెలుసు. ప్రస్తుతానికి అక్కడికి రైల్వే సంబంధించినటువంటి అధికారులతో పాటు అందులో ఎంత భోగిలో ఉన్నటువంటి ప్యాసింజర్స్, అక్కడ గాయాలైనటువంటి వారిని హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి సమీప ఆసుపత్రి కూడా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్ గా ఈ ట్రైన్ యాక్సిడెంట్ అనేది జైరామ్ నగర్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇది కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఈ లోకల్ ట్రైన్ అన్నది అంటే ఎక్కువ శాతం లోకల్ ట్రైన్ దాదాపు 7-8 భోగిలు మాత్రమే ఉంటాయి. కానీ లోకల్ ప్యాసింజర్స్ ఏం చేస్తారంటే వారు ఎక్కువ శాతం సీట్లు ఉన్నప్పటికీ అక్కడ డోర్ దగ్గర నించున్నటువంటి అక్కడ డోర్ దగ్గర నించుంటారు. వారు అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు చూసేందుకు చాలా మంది ప్యాసింజర్స్ కూడా అక్కడ గేట్ దగ్గర నించినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి వారికి ఎక్కువగా గాయాలైనట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే మొదటి భాగం ఉన్నటువంటి ఇంజన్ ఏదైతుందో ఈ ప్యాసింజర్ ట్రైన్ సంబంధించినటువంటి ఇంజన్ వెనుకున్నటువంటి ఆ భోగిలో ఉన్నటువంటి ప్యాసింజర్స్ మాత్రం ఎక్కువగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు ఆసుపత్రికి కూడా తరలించేందుకు ఈ యొక్క ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ 2 ట్రైన్స్ కూడా ఒకే ప్లాట్ఫామ్ పైనే వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, ఇది కోర్బా నుంచి బిలాస్పూర్ ఈ 2 స్టేషన్ల మధ్యనే ఇది ట్రావెల్ చేస్తూ ఉంటుందంట. సో కోర్బా ప్యాసింజర్ ట్రైన్ సో ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఎక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంది, ఇంకా బిలాస్పూర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళక మునిపే ఈ ప్రమాదం జరిగింది. సో 2 కూడా ఒకే ట్రాక్ పై వెళ్తున్నాయా? దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు రైల్వే అధికారులు? ఖచ్చితంగా. అంటే కొద్దిసేపటి క్రితమే రైల్వే అధికారులు కూడా ఆ ప్రాంతానికి కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే జరిగినటువంటి సీన్ కావచ్చు, మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే 2 ట్రైన్స్ కూడా ఒకే ట్రాక్ పై వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. వెంటనే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి
మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వైద్య బృందంతో పాటు అక్కడ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ కూడా అక్కడికి పంపిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే చాలా వరకు చాలా మంది గాయాలైనట్టు కూడా తెలుస్తున్నాయి కాబట్టి వారు ఉంటున్న సమీపంలో ఉన్నటువంటి కొంతమంది ఆసుపత్రులు కావచ్చు, మరికొంతమంది మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్వయంగా తమ వాహనంలోనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా వారు ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మనసు. రైట్ నవీన్, సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఘటన జరిగి తరువాత అధికారులు ఏం చెప్తున్నారంటే ఒకే ట్రాక్ లో 2 ట్రైన్స్ రావడం ఏంటి, ఆల్రెడీ గూడ్స్ ట్రైన్ అక్కడ ఆగి ఉండడం ఏంటి, వెనకాల వచ్చినటువంటి ఒక లోకల్ ట్రైన్ అంటే లోకల్ ట్రైన్ కూడా వేయలేరు అక్కడ సిచ్యువేషన్ లో, ఇంత అసమర్థంగా నిర్లక్ష్యంగా ఉన్నారు అధికారులు. ఎగ్జాక్ట్లీ మనకు అంటే ఇది నిర్లక్ష్యం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ట్రైన్స్ ఖచ్చితంగా 3-4 ట్రాక్స్ ఉంటాయి, కానీ అక్కడ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ కేవలం 2 ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఒక ట్రాక్ పై గూడ్స్ ట్రైన్ ఉంటుంది, కానీ అక్కడ ఉన్నటువంటి పైలట్ కి అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ వల్లనే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే వారికి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గూడ్స్ ట్రైన్ అనేది ఏదైనా ప్యాసింజర్ ట్రైన్ కావచ్చు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావచ్చు, రాజధాని కావచ్చు, ఏ ట్రైన్ వచ్చినప్పుడు కూడా ఆ గూడ్స్ ట్రైన్ ని పక్కన ఉన్నటువంటి అక్కడ ట్రాక్ పైన వారు ఆపేస్తారు, వెంటనే పక్కన ఉన్నటువంటి ట్రాక్ ని యూజ్ చేసి ఇతర ట్రైన్ ని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మనకున్నటువంటి సమాచారం మాత్రం అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 2 ట్రైన్లు ఒకటే ట్రాక్ పై వచ్చి వెనుక నుంచి ఆ ఏదైతే ప్యాసింజర్ ట్రైన్ ఇటు గూడ్స్ ట్రైన్ కు ఢీకొచ్చి కూడా మనకి స్పష్టంగా ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి మనకి.